నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతా ఉన్నాయి. అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలపైనే వాడివేడిగా చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైనే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆ చర్చల వెనకాతలు ఉన్నటువంటి కారణాలు ఏమిటి, అసలు ఆ చర్చలపై ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణ రెండు చోట్ల కూడా అసెంబ్లీ సమావేశాలు అనేటువంటిది ముఖ్యంగా వాడివేడిగా జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అంశం, హైలైట్ అయినటువంటి అంశం ఏంటి అంటే, అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగం రోజున ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు. ఇక రానని ఆయన ప్రకటించేశారు. ఇక్కడ ఇప్పటి వరకు 18 నెలలుగా అసెంబ్లీకి రాని కేసీఆర్ గారు మరి ఆయన కూడా గవర్నర్ గారి ప్రసంగం రోజున హాజరయ్యారు. కానీ ఈ రెండింటికి మధ్యన వ్యత్యాసం చూడొచ్చు. ఆయన 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. కాకపోతే ఇక్కడ కేసీఆర్ గారేమో గవర్నర్ గారి ప్రసంగం ఆద్యంతా ఉన్నారు. ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీకి వస్తారా, లేదు అంటే ఈ సమావేశాలు పూర్తయ్యేటప్పటికీ ఏదైతే ఆ రూల్ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశం, మరి శాసనసభ రూల్ ప్రకారంగా ఆయన సభ్యత్వం అనేటువంటిది రద్దు అవుతుంది. మరి రద్దు అయితే మళ్ళీ ఎలక్షన్కి వెళ్లాల్సి వస్తుంది. మరి అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. దీనిపైన మీ అబ్జర్వేషన్స్. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడి బాగా వేడెక్కుతుంది. సార్, మీరు ప్రస్తావించినట్టుగా దాంతో పాటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీలో రాజకీయ వేడి కూడా ఎక్కువ అవుతా ఉంది. సో మీరు రెండు కంపారిజన్గా ప్రస్తావించారు కాబట్టి మీరు ఏమంటున్నారంటే, ఇక్కడ తెలంగాణలో ఇప్పటివరకు అసెంబ్లీకి రాను అని ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు. అక్కడ అసెంబ్లీకి రాను అని మొండికేసి మొరాయించి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని చిన్న పిల్లోళ్లాగా మారాన్ చేస్తున్న జగన్ రెడ్డి గవర్నర్ గారి ప్రసంగం రోజు వచ్చి 11 మందితో 11 నిమిషాలుండి పారిపోయాడు. సో ఈ రెండింటిని కంపేర్ చేయవలసి వచ్చినప్పుడు ఇక్కడ చాలా భావసారూప్యత ఉన్నాయి కొన్ని అంశాల్లో, కొన్నిట్లో విభేదాలు ఉన్నాయి ఈ ఇద్దరు నాయకుల మధ్య. సో ఒక్కసారి మనం ప్రస్తావన చేస్తే, కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు, మంచి స్ట్రాటజిస్ట్, బాగా మంచి వ్యూహకర్త. ఉద్యమం ఎప్పుడు ఉవ్వెత్తున లేచి సడన్గా డ్రాప్ అయినప్పుడు వ్యూహాత్మకమైన మౌనం వహించి మళ్ళీ టైం తీసుకొని రైట్ టైం రైట్ డెసిషన్ మళ్ళీ ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపి హింస లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యూహకర్త కేసీఆర్. అయితే కేసీఆర్ గారు పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఎవరూ ఊహించని, ఎక్స్పెక్ట్ చేయని పథకాలు ప్రవేశపెట్టిన మాట వాస్తవం. హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ చాలా వరకు డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్ళిన మాట వాస్తవం. సరే, అందులో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధుల అవినీతి, వీటి గురించి మనం వెళ్ళొద్దు. ఓవర్ అవుట్లైన్ జస్ట్ ఒకసారి చూద్దాం. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు మరి ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ మళ్ళీ భావ సారూప్యత ఉంది. ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోవటానికి, ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు ఓడిపోవటానికి. అక్కడ జగన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో కేవలం నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని మాత్రం చెప్పి కేవలం స్కీమ్స్ ద్వారా, బటన్ నొక్కటం ద్వారా ఎన్ని సంవత్సరాలైనా పరిపాలించవచ్చు అని ఒక ఫిలాసఫీ పెట్టుకున్నారు ఆయన. మిగతాదంతా అనవసరం అన్నాడు. ఎవ్వరు నుంచోబెట్టినా నా పేరు బొమ్మంటే గెలుస్తారు అన్న అహంభావానికి వచ్చేశారు. కేవలం స్కీమ్స్ మాత్రమే ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంటికి ఫ్రీగా డబ్బులు పంచితే దానికి ముఖ్యమంత్రి అవసరంలా, ఒక తెలివితేటలు అవసరంలా, ఎవడన్నా ఒక చదువుకున్నాడిని పెడితే నొక్కుతూనే ఉంటాడు, ఎత్తనే ఉంటాడు. అది కాదు రాజకీయం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఏ రాష్ట్రంలో ప్రజలైనా కానీ కోరుకునేది కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే కాదు. అది ఒక్కదానితోనే సక్సెస్ అనేది రాజకీయ పార్టీకి ఉండదు. దీనికి సెకండ్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో మొన్న జరిగిన ఎలక్షన్, కేజ్రీవాల్ గారు ఓడిపోవటానికి. ఇంకొక అంశం, ఇక్కడ వీళ్ళు జగన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ఇద్దరు ఓడిపోవటానికి కారణం ఒక భావసారూప్యం ఏముందంటే, ఒకటి ప్రజలతో అటాచ్మెంట్ లేక డిటాచ్ అవటం, 2 అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలని ఖండించి లైన్లోకి తీసుకురాకుండా ప్రోత్సహించే విధంగా ప్రవర్తించటం, 3వది ఎప్పుడు కూడా ఏ ప్రజలైనా ఏ ఓటర్లైనా ఎప్పుడైతే ప్రజలతో సంబంధాలు కట్ చేసుకుని పోతారో నాయకులు, వాళ్ళకి దూరంగా జరిగిపోతారు. వీళ్ళిద్దరికీ ఆ ఒక్క దాంట్లో సేమ్ క్వాలిటీ లక్షణం ఉంది కాబట్టి ఇక్కడ ఈయన ఓడిపోయాడు, అక్కడ ఆయన ఓడిపోయాడు. 2వది, ఇక్కడ కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు అవినీతి చేసినా కూడా
వాళ్ళని మార్చాలన్న రిపోర్ట్ వచ్చినా కూడా అవసరం లేదు, నా పేరుతో నా ఫేస్ బొమ్మతో అందరూ గెలుస్తారని మార్చకుండా డెసిషన్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఇదే సబ్జెక్ట్, అక్కడ రివర్స్. జగన్ రెడ్డి గారు ఏం చేశారు, మొత్తాన్ని షఫలింగ్ చేసేసారు, అందరినీ మార్చేశారు. సో అక్కడ రివర్స్ అయింది డెసిషన్. ఇక్కడ ఈయన చేసింది, అక్కడ ఆయన చేసింది రివర్స్. సో ఏదేమైనా కూడా ఇద్దరు ఓడిపోయారు, అది వేరే విషయం. ఇక అసెంబ్లీ ఎందుకు వచ్చారు కేసీఆర్ గారు అంటే, ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ యాక్షన్ తీసుకున్నా ఒక వ్యూహం ఉంటుంది. కానీ జగన్ రెడ్డి గారికి అంత వ్యూహం ఉన్నట్టుగా మనకు అనిపించటంలా. సో 11 మంది ఎమ్మెల్యేలను గెలిచినప్పుడు రియలైజేషన్ వచ్చి, ఎందుకు ఇంతమందిని గెలిపించుకోలేకపోయాను నేను, 151 నుంచి 11కి ఎందుకు వచ్చాం అనేది నిజమైన విశ్లేషణ చేసుకోకుండా, మరీ ముఖ్యంగా ప్రస్తావించవలసి వస్తే, నిన్న సాయిరెడ్డి గారు ప్రెస్ ముందు మాట్లాడిన మాటని ఇందులో కనెక్ట్ చేసుకుంటా నేను. ఒక కోటరీ వల్ల, ఆ కోటరీ మాటే వినటం వల్ల అక్కడ జగన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇది సాయిరెడ్డి గారి స్టేట్మెంట్. A2 కదా ఆయన, ఈయన సహజీవనం చేసిన వ్యక్తి కదా, జైల్లో కానీ బయట కానీ అవకతవకతలో కానీ అక్రమాల్లో కానీ. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అది కరెక్టే, అందులో వాస్తవం ఉంది సాయిరెడ్డి గారు చెప్పిన దాంట్లో. ఈ కోటరీని మాత్రమే నమ్మి ప్రజలతో ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతారో నాయకులు, వాళ్ళని గెలిపించరు. సో ఇంకొక విషయం మనం ప్రస్తావన తీసుకుందాం. జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే, ఇప్పుడు ఆర్టికల్ 101 ఏం చెప్తుందంటే, ఎమ్మెల్యే ఎక్కడైనా, ఏ అసెంబ్లీ అయినా, ఏ పార్లమెంట్ అయినా కంటిన్యూస్ 60 days ఆబ్సెంట్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ తీసుకుంటే అది ఓకే. ఇప్పుడు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళనని మొరాయిస్తున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటున్నాడు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు ఓట్లు వేస్తే, సీట్లు వస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా వస్తుంది. అది అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు, తెలియదని నేను అనట్లా. కానీ ఈ కొత్త డ్రామాకి తెరలేపాడు. సరే వచ్చాడు, 60 days ఆబ్సెంట్ అయితే ఏం చేయాలి, పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ ఇచ్చేది ఎవరు? అచ్చెన్నాయుడు, రఘురామకృష్ణరాజు. వాళ్ళని పర్మిషన్ అడుగుతాడా? అడగడు. సో పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అయితేనేమో ఎమ్మెల్యే సీటు ఉండదు. కాబట్టి 60 days అంత గ్యాప్ రాకూడదు. కాబట్టి ఈయన మొన్న గవర్నర్ ప్రసంగం రోజు, అసెంబ్లీ తొలి రోజు అటెండ్ అయ్యాడు. కానీ ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ఆయనకి ఎవరు గైడ్ చేశారో, పొన్నమూల సుధాకర్ రెడ్డి లాంటి లాయర్ ఎవరో గైడ్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, గవర్నర్ ప్రసంగం రోజు అటెండ్ అయిన దాన్ని అటెండెన్స్గా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ఇప్పుడు 60 days దగ్గరకు వస్తున్న నేపథ్యంలో జగన్ రెడ్డి గారు, నేను అనుకుంటాం, మనకు ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే, అసెంబ్లీకి వెళ్ళకపోతే లేదా పార్లమెంట్కి వెళ్ళకపోతే 3 కండిషన్స్లో పదవి పోతుంది. ఒకటి 60 days రూల్ ఉంది. ఇంకొకటి కోర్టు కనుక కన్వెన్షన్ ఇచ్చి 2 years జైలు శిక్ష కనుక విధిస్తే ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ పోతుంది. సో ఈ క్లాజులు ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారికి జైల్లో అరెస్ట్ చేయరు కాబట్టి, ఇప్పుడే ఒకవేళ చేస్తారని తెలియదు, అది కూడా అప్లికబుల్ అవుద్దాం ముందు. సో ఈయన మళ్ళీ 60 days గడువు ముగించే ముందు ఇంకొకసారి అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ ఖచ్చితంగా వేసుకొని వెళ్ళే అవకాశం ఉంది. మీరు అడగొచ్చు, ఎందుకు రాను అని అంటున్నాడు కదా, అదే స్టాండ్ మీద ఉంటాడోమోనని. అదే స్టాండ్ మీద ఉంటే బై ఎలక్షన్స్ వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. బై ఎలక్షన్స్ వస్తే, వాట్ ఇఫ్ బై ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏమవుతుందంటే, బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారికి ఉన్న కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడున్న ఎలక్షన్కి వెళ్తే, బై ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 11 సీట్లలో 8 సీట్లు ఆయన కోల్పోతాడు. ఆ విషయం ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఆయన దగ్గర ఉన్న సమాచారం, మనకి తెలియవచ్చిన సమాచారం. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యే పదవులు కోల్పోయి బై ఎలక్షన్కి వెళ్ళి ఆ రిస్క్ తీసుకొని అబాసు పాలై పార్టీని సమాధి చేసే డెసిషన్ జగన్ రెడ్డి గారు తీసుకోరు. అది రూల్ అవుట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 60 days ముందు అసెంబ్లీకి ఒకసారి వెళ్ళి అటెండ్ అయ్యి బయటకు వస్తారు. అసలు విషయానికి వద్దాం. అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళని అంటున్నాడు? ఎందుకు? అసలు ఎమ్మెల్యేగా గెలిపించింది ఎందుకు? ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కదా. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే సరిపోదా? ఎందుకు వెళ్ళట్లేదంటే, ఒకరి తర్వాత ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు జైలు బాట పడుతున్నాడు. ఆ జైలు బాట పరంపరలో ఏ నాయకుడు ఎక్కడ ఈయన పేరు చెప్తే అందులో ఈయన ఎక్యూజ్డ్గా యాడ్ అయితే, కేసులు పరంపర వరదలాగా ముందుకు జరుగుతూ ఉన్నప్పుడు ఏ కేసులో ఈయన అక్యూజ్డ్గా ఉండి జైలుకి వెళ్ళాల్సి వస్తుందో ఒకటి. రెండోది, అసెంబ్లీలో ఈ ప్రస్తావనలన్నీ వస్తే ఆన్సర్ చేసుకొని ఈయన మాట్లాడేదానికి బేస్ లేదు. ఎందుకంటే బేస్ లేదు కాబట్టి ఫీజు పోరు బాట అని పెట్టి 4, 5, 7, 8 నెలలు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. ధైర్యం చేయలేదు. సరే, దాన్ని ఏదో పేరు మార్చి యువత పోరో ఏదో అన్నాడు. అసలు విద్యా వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసి విధ్వంసం అయిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. సో ఇవన్నీ అంశాలు అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు
అయ్యన్న పాత్రుడు గారిని, రఘురామకృష్ణరావు గారిని చూడలేక, ఆ ఫేస్ చేయలేక, ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈయన అసెంబ్లీని అవాయిడ్ చేసి వేరే బాట పడుతున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ లెక్కలో ఆయన అయితే ఖచ్చితంగా 60 రోజుల్లో వస్తారు తప్పితే ఆయన చెప్పినట్లుగా ఇప్పుడు ఇక రాను అన్న స్టేట్మెంట్. క్రియాశీల పాత్ర అసెంబ్లీలో ఈయన పోషించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ని ఈయన ఫేస్ చేయలేడు, ఆ పరిస్థితి ఆయనకి తెలుసు. రెండోది, అలాగని కంటిన్యూ ఆబ్సెంట్ అయితే బై ఎలక్షన్లు వస్తే అందులో గెలవరని ఆయనకి తెలుసు. కాబట్టి పీరియడ్ అయిపోయేలో మళ్ళీ ఒకసారి వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.